నేను ఒక చిన్న స్టోరీ అయితే చెప్పబోతున్నాను. ఈ స్టోరీ అనేది చాలా ఇంట్రెస్ట్‌గా అయితే ఉంటుందనమాట. ఒక్కసారి అయితే ఈ 5 నిమిషాలు, 4 నిమిషాలు ఉంటుంది. బట్ ఈ స్టోరీ అయితే వినండి, చాలా బాగుంటుంది. బట్ మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి. నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. బట్ నేను ఒక చిన్న స్టోరీ చెప్తున్నాను. అయితే ఒక పేద భక్తుడు ఉంటాడనమాట. ఆ పేద భక్తునికి ఏందంటే తినడానికి తిండి ఉండదనమాట మెయిన్‌గా. అదేవిధంగా అతనికి ఒక భార్య, ఇద్దరు పిల్లలైతే ఉంటారు. వాళ్ళు కూడా చాలా ఆకలితోటైతే అలమటిస్తుంటారనమాట. ఈ విధంగా అలమటిస్తుంటాడు. అలమటించి ఆకలికి విపరీతంగా ఇదైపోతాడు. అదేవిధంగా ఇంట్లో ఉన్న పిల్లలు కూడా ఆకలి తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయే విధంగా అయితే తయారవుతారనమాట. అయితే ఇదంతా గూడంగా అతడు గమనించుకుంటూ ఆ యొక్క పేదవాడైతే ఎవరైతే ఉన్నారో ఆ పేదవాడైతే ఇదంతా గూడంగా గమనిస్తూ అన్నిటికీ దిక్కు ఆ స్వామి అంటే వెంకటేశ్వర స్వామి దిక్కు అంటాడనమాట ఆయన. అయితే ఈ కథ అనేది మెయిన్‌గా ఎవరికి యూజ్ అవుతుందంటే మెయిన్‌గా ఇప్పుడు ఎవరైతే దేవుడు లేడంటాడో అలాంటి వారికైతే యూజ్ అవుతుంది. బట్ ఈ కథ అనేది ఇంకున్నది వినండి. అతడు ఎప్పటికి రోజు ఇదే అంటుంటాడనమాట. గోవింద గోవింద అని మాత్రమే అంటుంటాడనమాట. ప్రతిరోజు తిరుమల కొండకు చూసుకుంటూ ప్రతిరోజు నమస్కారం చేస్తుంటాడనమాట. ఏదైతే నా పేద జీవితం ఉందో అది తొందరగా మారాలని, అదేవిధంగా మా పిల్లల యొక్క ఆకలి నువ్వే తీర్చాలని ప్రతిరోజు అయితే మొక్కుతుంటాడనమాట. అయితే ఒకరోజు అతనికి మొత్తం నీరసంగా అయిపోతాడు. అదేవిధంగా అతనికి శక్తి కూడా ఉండదన్నమాట. నడవడానికి కూడా శక్తి ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే ఆ పేద భక్తుని ఇంటికి మారువేషంలో వెంకటేశ్వర స్వామి వస్తాడనమాట. మారువేషంలో వచ్చి అతనికి కావలసిన తినే పదార్థాలు, అదేవిధంగా అతనికి డబ్బులు, అదేవిధంగా బంగారం ఇస్తాడనమాట. ఈ విధంగా తీసుకొచ్చి ఇస్తాడనమాట. అంటే మనిషి రూపంలో ఉండి అతనికి సహాయం అయితే చేస్తాడనమాట. అయితే ఆయన ఏమడుగుతాడంటే మెయిన్గా మీరు ఎవరని అడుగుతాడనమాట. అయితే అప్పుడు అక్కడ ఆ వెంకటేశ్వర స్వామి ఉంటాడో ఆయన యొక్క పేరు అనేది చెప్పాడనమాట. నువ్వు రోజు నన్నే యాద్ చేసుకుంటావు కదా, ఎవరో నువ్వే చెప్పుకో అని అంటాడనమాట. సరే నీకు నీళ్ళు పట్టుకొచ్చి ఇస్తా అని వెంకటేశ్వర స్వామికి అంటాడనమాట. నీకు నీళ్ళు పట్టుకొచ్చి ఇస్తా, నువ్వు ఇక్కడనే ఉండు అని అతనికి లోపలికి ఇంట్లోకి వెళ్ళిపోతాడు అనమాట. ఇంట్లోకి వెళ్ళి నీళ్ళు తెచ్చేలోపే అతడు మాయమైపోయి వెళ్ళిపోతాడు అనమాట. పక్కకు చూశాడు, ఇటు పక్కకు చూశాడు, గలీలో చూశాడు, ఎటు కనిపించలేడు అనమాట. ఆయన ఒక్క క్షణంలోనే అతడు మాయమై వెళ్ళిపోతాడనమాట. అయితే అతడు అనుకున్నాడు అనమాట, ఈయనెవరు అని అనుకున్నాడు. అతనికి ఏం తెలుస్తలేదు అనమాట. అయితే ఆ రోజు నైట్ పండుకున్న తర్వాత ఆ రోజు రాత్రి కలలో వెంకటేశ్వర స్వామి వచ్చి చెప్తాడనమాట, ఇప్పుడు ఎలా ఉంది నీ ఆరోగ్యం అని ఈ పేద భక్తుడు ఎవరైతే ఉంటారో అతనికి అడుగుతాడనమాట. కలలో మాట్లాడతాడనమాట, నీ ఆరోగ్యం ఎలా ఉంది, నేను ఇచ్చిన డబ్బులు నీకు సరిపోయాయా, ఇంకా కావాలని అడుగుతాడు. అప్పుడు అతనికి సడన్గా మెలకు వస్తారనమాట. మెలకు వచ్చిన తర్వాత లేచి చూసేటలకల్లా అరే వచ్చింది వెంకటేశ్వర స్వామి అని అతను నమ్మి ఏడుస్తాడనమాట. అబ్బా, నేను ఇన్ని రోజులుగా అతన్ని నమ్ముతున్నాను, మొక్కుతున్నాను, అతను దేవుని రూపంలో కాకుండా మనిషి రూపంలో వస్తాడని ఆయన అప్పుడు అనుకున్నాడనమాట. అందుకోసమే మెయిన్గా ఏంటంటే ఇక్కడ దేవుడు లేడు అని అంటారు కదా కొంతమంది, అలాంటి ఈ కథ అనేది సమాధానం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అదేవిధంగా మన ఛానల్లో వెంకటేశ్వర స్వామికి సంబంధించి వీడియోలు మాత్రమే అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. బట్ మీరైతే చూడండి.